Hello aspirants, నేను మీ గైడ్ టు go.e. వెల్కమ్ టు ద సిరీస్ జస్ట్ రిమెంబర్ సిరీస్లో మనం ఇప్పటి వరకు ప్రైమ్ నెంబర్స్, మెన్సరేషన్ ఫార్ములాస్, అలాగే డివిజిబిలిటీ రూల్స్ అయితే చూసాము. ఈ 3 క్లాసెస్ కూడా జస్ట్ రిమెంబర్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూసినట్టయితే ఈ జస్ట్ రిమెంబర్ సిరీస్లో 3 వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి. అలాగే ఈరోజు మనం 4th వీడియో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. 4th వీడియో దేనికోసం అంటే ఫ్యాక్టోరియల్ వాల్యూస్ కోసం. ఈ ఫ్యాక్టోరియల్ వాల్యూస్ మనకి మెయిన్గా ప్రాబబిలిటీ, ప్రాబబిలిటీలో ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాగే నెంబర్ సిస్టంలో కూడా. ఫ్యాక్టోరియల్ వాల్యూస్ అనగానే మనకి గుర్తొచ్చే ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ అని అనగానే ఒక నెంబర్ పక్కన ఇలాగ ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఉంటుంది. ఏ ఫ్యాక్టోరియల్ అంటే ఏ అని. ఇప్పుడు బి ఫ్యాక్టోరియల్ తీసుకుంటే ఆల్ఫాబెట్స్లో బీకి ముందు ఏవైతే ఉన్నాయో బి ఇంటూ ఏ, ఆ బీకి ముందున్న నెంబర్ అంతా కూడా మల్టిప్లై అవుతుంది. ఆ వచ్చిన ఆన్సరే బిఏ. అలాగా వీటిని నెంబర్స్లో తీసుకుంటే వాటిని మనం ఫ్యాక్టోరియల్ వాల్యూస్ అనుకుంటాం. మీకు అర్థం అవ్వడం కోసం ఇలాగ ఆల్ఫాబెట్స్లో చెప్పాను, అంటే వేరియబుల్స్లో చెప్పాను. ఇప్పుడు చూసుకుంటే మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 1 ఫ్యాక్టోరియల్ అనమాట. ఈ ఫ్యాక్టోరియల్ వాల్యూస్ మనం మెయిన్గా 1 to 10 రిమెంబర్ చేసుకుంటే చాలు, ఎందుకంటే ఎక్కువ అడగడు క్వశ్చన్స్లోని. ఈ 1 to 10లో కూడా ప్రాబబిలిటీలో ఎలాగ అడుగుతాడంటే ఒక సర్టెన్ వాల్యూ నుంచి ఇంకొక సర్టెన్ వాల్యూ వరకు అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 5C3 లేకపోతే 5N3, 5P3 ఇలాగా 5P3 ఇలా ఏవో సంథింగ్ ఉంటాయి. వాటి కోసం మనం ప్రాబబిలిటీ చాప్టర్లో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వీటంటే ఫైవ్ నుంచి ఒక 3 ప్లేసెస్ వరకు, అంటే 5 into 4 into 3 సంథింగ్ ఇలాగ మనం చేయాల్సి వస్తుంది. ఇదంతా ఈ విషయం అంతా మనం పక్కన పెడితే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ ఏంటంటే అప్ టు 10 అనమాట. సో ఈ ఫ్యాక్టోరియల్ వాల్యూస్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి 1. అలాగే 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి 2కి ముందున్న నెంబర్స్ అన్నిటితో కూడా మల్టిప్లై అవుతుంది. 2 into 1 2. అలాగే 3 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 3 into 2 into 1 that is 6. 4 ఫ్యాక్టోరియల్ 4 into 3 into 2 into 1 that is 24. 5 ఫ్యాక్టోరియల్ 5 into 4 into 3 into 2 into 1 that is 120. 6 factorial is 6 into 5 into 4 into 3 into 2 into 1 that is 720. సింపుల్గా మీకు 6 ఫ్యాక్టోరియల్ కావాలంటే వీటన్నిటినీ కూడా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆ ముందు ఫ్యాక్టోరియల్కి ఇంటూ 6 చేసేయడమే. 5 ఫ్యాక్టోరియల్ కావాలంటే మీకు 4 ఫ్యాక్టోరియల్ తెలిస్తే దానికి ఇంటూ 5 చేస్తే చాలు. అలాగే మీరు వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకనే అంత ఇబ్బంది ఎందుకు అని మనం బేసిక్గా 1 to 10 ఫ్యాక్టోరియల్ వాల్యూస్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 7 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 దట్ ఈస్ 5040. అలాగే 8 ఫ్యాక్టోరియల్ 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 దట్ ఈస్ 40,320. 9 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 9 నుంచి 1 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా మనం మల్టిప్లై చేస్తాం. దట్ ఈస్ 3,62,880 వాల్యూ. అలాగే మనం 10 ఫ్యాక్టోరియల్ వచ్చేసి చాలా సింపుల్, జస్ట్ మల్టిప్లై బై 10 ఆఫ్ 9 ఫ్యాక్టోరియల్. ఈ 9 ఫ్యాక్టోరియల్కి 10తో మల్టిప్లై చేయడమే. అంటే 3,62,880కి ఒక 0 మనం యూనిట్స్ ప్లేస్లో పెట్టగలిగితే అది 10 ఫ్యాక్టోరియల్. ఇక్కడ మీరు చూడొచ్చు లిస్ట్ ఆఫ్ 10 ఫ్యాక్టోరియల్స్ అంతా కూడా ఇక్కడ ఒకేసారి ఇచ్చాను. దీన్ని వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఈ పీడిఎఫ్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను పీడిఎఫ్ లింక్ని. అది మీరు టెరాబాక్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, అంతే. ఇంకా వేరే ఛానల్స్లో జాయిన్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఇక్కడతో ఈ ఫ్యాక్టోరియల్ వాల్యూస్ అనేవి మనం జస్ట్ రిమెంబర్ సిరీస్లో కంప్లీట్ చేసుకున్నాం. అంటే ఫ్యాక్టోరియల్లో మనం తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి, అదంతా అవసరం లేకుండా జస్ట్ ఫ్యాక్టోరియల్లో మనకి ఏం తెలియాలి అంతవరకు మాత్రమే డిస్కస్ చేశాను.
వీడియోని ఇక్కడి వరకు కనుక మీరు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే షేర్ అండ్ లైక్, అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ జస్ట్ మెంబర్ సిరీస్లో కావాలి అని అనుకుంటే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.